డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసము తెలంగాణ ప్రభుత్వం చాలా అంటే చాలా ఒక పెద్ద ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా నార్కోటిక్స్ అనేది ఒక టాప్ ప్రయారిటీ పెట్టుకోవడం జరిగింది. మనము ఆల్రెడీ మన దగ్గర హెచ్న్యూ అని చెప్పి ఒక వింగ్ ఉంది. గతంలో 322 కేసెస్ బుక్ చేస్తే ఈసారి 368 కేసెస్ని మనము కట్టడం జరిగింది. సో డ్రగ్స్ ఆల్మోస్ట్ 6.45 crores మనము వర్తున్న డ్రగ్స్ని మనము సీజ్ చేశాను. మనకు ఇప్పుడు 2 టీమ్స్ ఉన్నాము. వచ్చే సంవత్సరము దీన్ని జోనల్ వైజ్ కూడా టీమ్స్ పెట్టడం జరుగుతుంది. 7 టీమ్స్ పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ దాని దిశలు కూడా మనము కసరత్ చేయడం జరుగుతుంది. అట్లానే మనము ఈ ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, మన ఈగల్ టీం వాళ్ళు కావచ్చు, బయట ఉన్న డిఆర్ఐ వాళ్ళు కావచ్చు, ఈడీ వాళ్ళు కావచ్చు, మన ఎన్సీబీ వాళ్ళు కావచ్చు, డ్రగ్స్ డిపార్ట్మెంటల్ కావచ్చు, ఎక్సైజ్ వాళ్ళందరితో కూడా ఒకటే వేదిక పైన మనము రావడం జరిగింది. లాస్ట్ మంత్ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేశాను. మనము చాలా డీటెయిల్గా మన ఒక ఇంటెలిజెన్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక వేదికను కూడా మనము సిద్ధం చేసుకోవడం జరిగింది. సో వచ్చే రోజు ఈ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ పైన డ్రగ్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాం, ఎవరెవరు తీసుకుంటున్నారు, హూ ఆర్ ద మెయిన్ సప్లయర్స్ అనే పైన మనం ఆ నెట్వర్క్ని డిస్మాంటిల్ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీసు చాలా ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు మనకు దీనిపైన ఇంకా ఉక్కుపాదం మోపుతాను. నార్కోటిక్స్లో పట్టుకోవడం ఒక ఎత్తు అయితే మనము కేసు ఇన్వెస్టిగేట్ చేయడం కూడా ఒక పెద్ద సాహసము. హెచ్న్యూను ఇంకా స్ట్రెంగ్తన్ చేసి హెచ్న్యూ ఓన్లీ మనకు ఒక ఇన్ఫర్మేషన్కి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ పెడితే ఇంకోటి వైపు ఒక ఎన్డీపీఎస్కి ఇన్వెస్టిగేషన్కి ఒక సపరేట్ వింగ్ తీసుకొచ్చి ఒక డీసీపీ స్థాయి అధికారిని అక్కడ పెట్టేసి ఆయన కింద కూడా టీం చేసేసి ఎక్కడెక్కడ కమర్షియల్ క్వాంటిటీ ఉన్నాం దానిపైన ఫోకస్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.